మన ఇండియన్ మదర్స్ తమ పిల్లల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. భారతీయ మహిళలు తమ సొంత పిల్లల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన ఇండియాలో టీ తాగడం చాలా కామన్. ప్రతి ఇంట్లో అందరూ తాగుతారు. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా తల్లిదండ్రులు టీ తాగిపిస్తారు. కానీ పిల్లలకు టీ ఇవ్వడం చాలా డేంజరస్. 10 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు టీ విషం లాంటిది. టీలో టానిన్స్ అనే కెమికల్ ఉంటుంది. ఇది పిల్లల శరీరంలో ఐరన్ అబ్జర్ప్షన్ ని తగ్గిస్తుంది. అంటే బాడీకి ఐరన్ ని అందనివ్వదు. బాడీలో ఐరన్ లేకపోతే బ్లడ్ తగ్గిపోతుంది. పిల్లలు వీక్ అయిపోతారు. మెమరీ పవర్ తగ్గిపోతుంది. కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదు. కొత్త విషయాలు త్వరగా నేర్చుకోలేరు. ఐక్యూ కూడా తగ్గిపోతుంది. వాళ్ళ పెరుగుదల సరిగా ఉండదు. బాగా వీక్ అయిపోయి చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. దాంతోపాటు టీలో ఉండే షుగర్ కారణంగా వాళ్ళ పళ్ళు త్వరగా డ్యామేజ్ అవుతాయి. ఓవరాల్గా పిల్లలకు ప్రతిరోజు టీని ఇచ్చి వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని మనం నాశనం చేస్తున్నాము. అందుకే 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలకి అసలు టీని ఇవ్వకండి. 5 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉంటే వాళ్ళు బాగా మారం చేస్తే వారానికి ఒకసారి, నెలకు ఒకసారి మాత్రమే ఇవ్వండి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులర్గా టీని ఇవ్వకండి. మీ పిల్లలు హెల్తీగా ఉండాలి అంటే రోజు మిల్క్ ఇవ్వండి, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి, వెరీ ఇంపార్టెంట్, రాగి జావ ఇవ్వండి. అంతేకాని టీకి స్ట్రిక్ట్గా నో చెప్పండి. ఇప్పుడు మీలో కొంతమంది వచ్చి అంటారు, బ్రదర్ నేను చిన్నప్పటి నుంచి టీ తాగుతున్నాను, నాకేం కాలేదు అని. బహుశా మీకేం కాలేదు కావచ్చు, కానీ ఆల్రెడీ చాలా మంది పిల్లల జీవితాలు దీని కారణంగా ఎఫెక్ట్ అయ్యాయి. మీరు నమ్మరు, ఇండియాలో మాక్సిమం పిల్లల్లో ఎనీమియా ఉంది. ఇది వరల్డ్లోనే హైయెస్ట్. ఈ విషయం పిల్లల జీవితానికి సంబంధించింది. కాబట్టి ప్రతి పేరెంట్స్కి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.